మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వందే మాతరంకి 150 ఏళ్ల స్ఫూర్తి. ద్వారకా తిరుమల విద్యార్థుల్లో దేశభక్తి జ్వాల. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం భారత జాతీయ చైతన్యానికి ప్రేరణ ఇచ్చిన వందే మాతరం నినాదానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్వారకా తిరుమల మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. విద్యార్థులు వందే మాతరం పాటను ఆత్మీయంగా ఆలపిస్తూ జాతీయవాదం పట్ల తమ ప్రేమను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వందే మాతరం యొక్క చారిత్రక ప్రాధాన్యం, భారత స్వాతంత్ర్య సమరంలో ఆ నినాదం పోషించిన పాత్రను విద్యార్థులకు వివరించారు. దేశభక్తి భావనను పెంపొందించడంలో వందే మాతరంకు ఉన్న స్థానం అమోఘమని, భవిష్యత్ తరాలు కూడా ఈ నినాదం ద్వారా దేశం పట్ల గౌరవం, సేవాభావం పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. ద్వారకా తిరుమల మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల దేశభక్తి ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. గొప్పతనాన్ని, నదుల్ని, మొత్తం భారతదేశ సిరి సంపదల్ని అంతా వర్ణించడం జరిగింది. ఈరోజు మా స్కూల్లో 10 గంటలకి వందే మాత గీతం ఆల్పించాం. వారికి క్విజ్, ఎస్ఏ రైటింగ్, డిబేటు ఇవన్నీ నిర్వహించి విద్యార్థుల్ని ఒక వందే మాతర స్ఫూర్తిని విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్తాం. ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తామని ఇందు మూలంగా మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం. మీడియా పాత్రికేయులకు మొత్తం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వందే మాతర 150 సంవత్సరాల సందర్భంగా మొత్తం అందరికీ వందే మాతర శుభాకాంక్షలు. ఉన్నత పాఠశాల ద్వారకా తిరుమల. మరి ఈరోజు మన పాఠశాలలో వందే మాతరం మరి రచించి 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సంయుక్తంగా మరి మన పాఠశాలలు, అన్ని పాఠశాలలో, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా సామూహిక వందే మాతర గీతాలాపన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈరోజు మన పాఠశాలలో కూడా వందే మాతర గీతాలాపన అనేది చేయడం జరిగింది. మరి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన ప్రజలలో జాతీయ సమైక్యతను, జాతీయ భావాన్ని పెంపొందించడానికి కోసం అని చెప్పేసి మరి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా వందే మాతరం గీతాలాపన అనేది విద్యార్థులందరి చేత చేయించడం జరిగింది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, వందే మాతరం అనేది రచించి, మన జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1875వ సంవత్సరంలో మరి నవంబర్ 7వ తారీఖున, అంటే ఇదే రోజున మరి బంకిం చంద్ర చటర్జీ గారు మరి యొక్క గేయాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క గేయాన్ని మొట్టమొదటగా ఆనందమఠ అనేటువంటి నవలలో ఆయన రాయడం జరిగింది. అయితే దీనికి మన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంగీతాన్ని సమకూర్చి మన యొక్క భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1896వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ యొక్క గేయాన్ని ఆలపించడం జరిగింది.